పెళ్ళంటే మాటలా ఎంత ఖర్చుతో కూడుకున్న పనండి. అసలు మామూలుగా ఉంటుందా తంతు? అలాంటిది పెళ్ళి కొడుకు లేకుండా పెళ్ళేంటో మరీ విచిత్రంగా విడ్డూరంగా ఉంది నాకైతే. సో చివరికి మేకప్ మ్యాన్, కెమెరా మ్యాన్, ఆ డెకరేషన్కి చూడండి ఎంత ఖర్చు అవుతుందో అసలు. మంగళస్నానాలు, మెహందీ ఫంక్షన్స్, శారీ, జ్యువెలరీ షాపింగ్స్, ఇంత ఖర్చు పెట్టి చివరికి పెళ్ళి కొడుకు లేకుండా పెళ్ళేంటో అసలు విషయం ఏంటనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కూడా మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ మీకు చూపిస్తున్నాను. హ్యాండ్స్ అయితే కొంచెం పొట్ట అయిపోయాయి, ఎప్పుడో పెళ్ళప్పుడుది కదండి, అయినా కొంచెం అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య ఇలా పొట్టి హ్యాండ్స్ ఉన్న బ్లౌజెస్ యూజ్ చేయట్లేదు నేను, అందుకే కొంచెం నాకు నేనే కొత్తగా అనిపించాను. ఇంకా వెళ్తూ వెళ్తూ ఏంటంటే పెళ్ళి కొడుకు గిఫ్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ దగ్గర ఆపేసి ఇంకా గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాము. అయితే గిఫ్ట్ అనేసరికి ఎక్కువగా ఫోటో ఫ్రేమ్సే లైక్ చేస్తారు కదా ఎవరైనా. సో మేము కూడా అంతే ఫోటో ఫ్రేమ్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళన్నీ కూడా వినాయకుడు, రాధాకృష్ణుడు, అందులోనే మోడల్ అనమాట. సో నేనైతే శివపార్వతులది ఉంటుంది కదా, అదైతే ఉంటే తీసుకుందామని చూశాను, కానీ అది లేదనమాట. అన్నీ కూడా ఈ టైప్ ఆఫే, కొంచెం వేరే వేరే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో అయినా పర్వాలేదు. ఎక్కువగా పెళ్ళిళ్ళు అంటే రాధాకృష్ణులదే ఇస్తూ ఉంటారు కదా, మీరు కొంచెం వెరైటీగా వినాయకుడిది ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన. సో నా మైండ్లో కూడా ఏంటంటే వినాయకుడిదే ఇద్దాంలే, రాధాకృష్ణులు అంటే దాదాపు అందరూ ఏదో ఒక సందర్భంలో గిఫ్ట్ లాగా తీసుకోవడం కానీ లేకుంటే కొనుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వినాయకుడు కూడా కంపల్సరిగా ఇంట్లో ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు. బట్ ఏంటంటే నా మనసుకి వినాయకుడినే ఇవ్వాలి అనిపించింది. సో ఎందుకంటే విజయానికి తొలిమెట్టు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు నడిపించడమే వినాయకుని పని అనమాట. సో అందుకోసమే వీళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ లైఫ్ లాంగ్ సాఫీగా సాగాలి అని చెప్పి వినాయకుడిని తీసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. వాళ్ళు చూపించడానికి చాలా చూపించారు, బట్ నాకెందుకో వినాయకుడిని తీసుకోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోయా. సో వినాయకుడిలోనే చాలా డిజైన్స్ ఉంటాయి, మోడల్స్. సో మేమైతే ఈ టైప్ ఆఫ్ అంటే కొంచెం వుడ్ వర్క్ లాగా వచ్చి ఉంటుంది, చూడటానికి ప్లెయిన్గా అనిపిస్తుంది కానీ చాలా నైస్గా ఉంటుంది అనమాట. సో ఇంకా అదైతే తీసుకున్నాము. ఇక్కడైతే చూడండి మొత్తం కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి మీకోసమే వీడియో తీస్తున్నాను. సో ఇంకా మనం ఇది షాపింగ్ చేసుకుంటూ అసలు మ్యాటర్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాము. అంకిత నాయుడు మీ అందరికీ తెలిసిందే కదా. సో తను ఒక ట్రాన్స్జెండర్. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో తను రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది, డైవర్స్ ఇవ్వటం కూడా జరిగింది. సో వాళ్ళు ఎందుకు డైవర్స్ ఇచ్చారు ఏంటి అనేది అసలు ఏమీ లేదు. అంటే మనకి పైకి తెలిసింది ఏంటంటే తను ఒక ట్రాన్స్జెండర్. రాజ్ అనే వ్యక్తి నార్మల్గా ఒక పర్సన్ కదా. సో ఇద్దరికి పెళ్ళి చేసుకునే వరకు చాలా ప్రేమగా ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఇంకా తెలిసిందే కదా, కామన్గా ఏదో ఒక దాని దగ్గర మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. సో అందులో ట్రాన్స్జెండర్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇదంతా కలిసేటట్టుగా లేదని చెప్పేసుకొని వాళ్ళు కొంచెం మ్యూచువల్ అండర్స్టాండ్తో ఇంకా పెద్దల సమక్షంలో వాళ్ళు విడిపోవడం జరిగింది. సో ఇంకెవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. హఠాత్తుగా మళ్ళీ ఒక 4 months మంచిగా ఫ్రీగా రిలాక్స్డ్గా ఫ్రెష్ మైండ్తో ఉండి తను మళ్ళీ ఒక మంచి లుక్తో అయితే మన ముందుకు వచ్చారు. ఎందుకంటే అన్ని సర్జరీలు ఎక్కువగా చేయించుకున్నారు, మంచిగా డైట్ ఫుడ్ తింటూ సన్నగా కూడా అయ్యి అందంగా తయారయ్యారు. సో ఇప్పుడైతే కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను అని ఒక కొటేషన్ అయితే ఇచ్చారనమాట. అందుకైతే అందరూ హ్యాపీయే. ఎందుకంటే తను రాజ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకులు ఇచ్చేశారు కాబట్టి సో ఇంకా తన లైఫ్ ఇంతటితో ఆగిపోయింది, ఇంకా నేను ఏమి చేయలేను, ముందుకు వెళ్ళలేను అని అనుకోకుండా ఒక స్టెప్ ముందుకేసి మళ్ళీ ఇంకొక పర్సన్ తన లైఫ్లోకి తీసుకొచ్చుకొని అతన్ని పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి
ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవచ్చు. సో అలా అయితే ఇంకా హ్యాపీగా అనిపించేది, ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అని. కానీ అలా జరగలేదు ఇక్కడ. తను ఏం చెప్తుంది అంటే, నేను పెళ్లి కూతురులాగే రెడీ అయ్యాను, కానీ పెళ్ళి కంటే ఎక్కువ ఇది అని చెప్పారనమాట. అంటే పెళ్ళి కాదు బయట జరిగేది, పెళ్ళి కంటే ఎక్కువ అనమాట. ఆ తంతు అనేది ట్రాన్స్జెండర్లో సేమ్ ఇంకా పెళ్లి కూతురికి ఎలా జరుగుతుందో అలానే జరుగుతుందన్నమాట. సో అయితే ఇంత ఖర్చు వేసి ఇంత కష్టపడి మేకప్ మ్యాన్, కెమెరా మ్యాన్స్, అసలు ఫోటోగ్రాఫర్స్ మామూలుగా లేరు. ప్రతి ఒక్క లుక్ సూపర్గా ఉందన్నమాట. చాలా ఖర్చు అయితే చేస్తుంటారు. మ్యారేజ్ అనే చెప్తుంది కాబట్టి వాళ్ళ ట్రాన్స్జెండర్లో ఈ విధంగా మ్యారేజ్ చేసుకుంటారేమో. అంటే ఒక పర్సన్ని, ఒక అబ్బాయితో కాకుండా ట్రాన్స్జెండర్తోనే పెళ్లి చేసుకుంటారు అనుకోవడానికి కూడా అక్కడ ట్రాన్స్జెండర్ కూడా లేరు. అంటే వాళ్ళ కమ్యూనిటీలోనే వరుసలు పెట్టి పిలుచుకుంటారు కదా, అత్తయ్య, అమ్మ, నాని ఇట్లా పేర్లు పెట్టి పిలుచుకుంటారు అనమాట. సో వాళ్ళల్లో వాళ్ళే నల్లపూసలు వేయటం, మెట్టెలు పెట్టడం, ఏంటో అన్నీ కూడా చాలా విచిత్రమైన తంతులు అయితే జరిగాయి. ఇంతవరకు అయితే నేను చూడలేదు. బహుశా ట్రాన్స్జెండర్లో ఈ విధంగానే ఉంటాయేమో. కాకపోతే అన్నీ కూడా మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల వాళ్ళ తంతులు అనేవి క్లారిటీగా అర్థం కాలేదు. సో వాయిస్ ఓవర్ ఇచ్చుంటే ఇంకా క్లారిటీగా అర్థమై ఉండేది అనిపించింది. సో మొత్తానికైతే అంకితా నాయుడు గారు పెళ్ళి చేసుకున్నారు, పెళ్ళి కొడుకు లేకుండా. సో ఇదైతే డిసప్పాయింట్ చేశారు అందరినీ కూడా. ఎందుకంటే ఎప్పుడెప్పుడు పెళ్ళి కొడుకుని చూడాలా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటిది పెళ్ళి కొడుకే లేకుండా పెళ్లి చేసుకున్నారు. సో అంటే లైఫ్లో ఇంకా నాకు పెళ్ళి అనేది మరొక అబ్బాయితో జరగకూడదు, ఇంకా నేను ట్రాన్స్జెండర్ని కాబట్టి నాకు నేనే పెళ్లి చేసుకోవాలి అని అనుకొని, ఇంకా వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ కూడా తెలియాలి కాబట్టి సో అంత గ్రాండ్గా చేసుకొని తన బంధువుల సమక్షంలో చేసుకున్నారు అనిపించింది. మేమైతే పెళ్ళికి వచ్చామని చెప్పాం కదండి. ఆ పెళ్ళి అంకిత గారిది కాదండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు తనదనమాట మ్యారేజ్. అయితే మ్యారేజ్ మార్నింగ్ అంటే 11 నుంచి స్టార్ట్ అయిందనమాట. మేము వెళ్ళేసరికి 12:30 అలా అయింది. కరెక్ట్గా లంచ్ టైం అనమాట. సో ఇంకా ఆ లంచ్ టైం అయినా కూడా వాళ్ళకి పెళ్ళి అనేది ఇంకా స్టార్టింగ్లోనే ఉందన్నమాట. చాలా టైం పట్టేలా ఉంది. పెళ్ళి మొత్తం ఇంకా చూడలేదనమాట. లంచ్ టైం అయిపోతుంది, అందరూ కూడా ఇంకా లంచ్కి వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి మేము వెళ్ళేసి లంచ్ చేస్తున్నాము. అయితే ఎప్పుడు అనుకుంటాను వడ్డించినవి అన్నీ ఒకేసారి వీడియో తీసి పెట్టాలి అని, కానీ అస్సలు కుదరట్లేదండి. ఎందుకంటే ఈ చివరి స్టార్ట్ చేస్తే ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఈ చివరికి వచ్చేటప్పటికి అందరూ తినటం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంక నేను తినకోకుండా అలా కెమెరా పట్టుకొని కూర్చుంటే బాగోదు కదా అని చెప్పేసి నేను కూడా తినటం స్టార్ట్ చేశాను. సో ఇంకా లంచ్ చేసిన తర్వాత మరొకసారి అయితే వెళ్ళేసి ఒక 10 మినిట్స్ అలా కూర్చొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి హాయ్ బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే చాలా పని అయితే ఉందన్నమాట ఇంట్లో. సమ్మర్ స్టార్ట్ అయింది కదా అండి. సో ఇంకా ఏసీ అయితే క్లీనింగ్ చేసే వాళ్ళు వస్తానని చెప్పారు. సో వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు అనమాట. అప్పటికే 1 వీక్ నుంచి కాల్ చేస్తుంటే రేపు అని చెప్పేసి ఇంక ఈరోజు కన్ఫామ్గా వస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చే టయానికి మేము లేవనుకోండి, మళ్ళీ వెళ్ళిపోతే 10 డేస్ 20 డేస్ పట్టిద్దు అని చెప్పేసి ఇంకా కంగారుగా వచ్చేసాము. వచ్చేటప్పటికి వాళ్ళు కూడా వచ్చేసారు ఒక 10 మినిట్స్లో. ఇంకా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేస్తున్నారు, మా పని మేము కానిచ్చేస్తున్నాము. సో ఇంకా ఏంటంటే ఇంక పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఒక పక్క హోంవర్క్ రాయించుకుంటూ నేను కూడా వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉన్నాను అనమాట. అయితే ఇప్పుడు క్లీన్ చేసేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేశారండి. చాలా నీట్గా, అసలు పోయినసారి కంటే ఇప్పుడు బాగా నచ్చింది నాకు. అది ఏంటనేది మీకు చెప్తాను. అయితే మెయిన్ వాటర్ కావాలన్నమాట. దానికోసం అని చెప్పేసి అక్కడే బాత్రూమ్ ఉంటే అక్కడ ట్యాప్కి అయితే పైప్ పెట్టేసి మోటార్ ఆన్ చేసేసి అదైతే ఇచ్చారనమాట. దాంతో అది గన్నులాగా ఉంటుంది, దాంతో అదంతా కూడా వాటర్ కొట్టేసి క్లీన్ చేస్తూ ఉంటారు. వాటర్ అంతా కూడా మొత్తం కింద పడిపోకుండా ఈ బ్యాగ్లో నుంచి హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి బకెట్లోకి పడతాయండి నీళ్ళు. చూశారు కదా, ఇదంతా కూడా అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూశారు కదా, డోమ్ తీశారు కదా, ఆ డోమ్ ఉన్న ప్లేస్లో అదంతా కూడా ఫ్యాను గాలి రావటానికి అనమాట, కూలింగ్. అయితే బయట మనకి ఒక ఫ్యాన్ లాంటిది బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో నుంచి బయట గాలి అబ్జర్వ్ చేసుకొని కూలింగ్ లోపలికి ఇస్తుంది అనమాట. ఆ లోపలికి వచ్చేటప్పుడు
తుప్పర్లాగా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వల్ల అదంతా తుప్పు పట్టిద్ది అంటండి. దానికి కెమికల్ లాంటిది రాశాడు. అదంతా బ్లాక్గా కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా తుప్పేనంట. వాటర్ చినుకులు పట్టడం వల్ల తుప్పు ఏర్పడిద్దంట. అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తీసుకొని అని అడిగాడు. నేను చెప్పాను కోవిడ్ ముందు తీసుకున్నామని చెప్పాము. 5-6 ఇయర్స్ అవుతుందిలే, సో నో ప్రాబ్లము, బెటరేనండి, రిపేర్ రాలేదు కాబట్టి అన్నాడు. సో ఇప్పుడైతే చూసారు కదా బ్రష్తో రాస్తున్నాడే, అదంతా కెమికల్ అంటండి. అయితే వైట్ పెయింట్ లాగా ఉంది కదా, అది రాస్తున్నప్పుడు వైట్గా వచ్చేస్తుంది అనమాట. అయితే అంతకుముందు బ్లాక్గా కనిపించింది చూసారా, అదంతా నేను పెయింటింగ్ అనుకున్నాను, అంటే ఉండటమే అలా ఉందేమో అనుకున్నాను. కానీ అదంతా తుప్పు అంటండి, వాటర్ చినుకులు పడి తుప్పు ఏర్పడిందంట. అయితే లాస్ట్ ఇయర్ క్లీన్ చేసేటప్పుడు ఇలా కెమికల్ రాయలేదు, అందువల్ల నేను ఇంకా క్లీనింగ్ చేయటమే అలానేమో అనుకున్నా. అందుకోసమే పోయినసారికి ఇప్పటికీ నాకు చాలా డిఫరెంట్ తెలిసింది. సో ఇదేనండి అసలైన క్లీనింగ్ అంటే. అక్కడ అంతా కూడా తుప్పు పోవటం కోసం కెమికల్ రాస్తున్నాడు అనమాట. సో ఇదంతా రాసేసి ఒక 1/2 అవర్ అయితే ఉంచేశాడు. ఎందుకంటే ఈ 1/2 అవర్ బయట ఫ్యాన్ ఉంటుంది కదా, దీనికి లోపలికి కూలింగ్ రావటం కోసం. చూసారు కదా ఇక్కడ ఫ్యాను, ఆ ఫ్యాన్కి వాటర్ కొట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నాడు. దాదాపు 1/2 అవర్ టైం పట్టిందండి. సో ఇంకా ఈలోపు అది కెమికల్ రాసింది ఆరాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ వాటర్ తీసుకొని లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నాడు. ఇందాక ఎంత బ్లాక్గా కనిపించిందండి, ఇప్పుడు కెమికల్ రాసి ఆరిన తర్వాత వాటర్తో క్లీన్ చేస్తుంటే కొంచెం నీట్గా, అంటే మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో ఆ తడికెలు ఆ విధంగా కనిపిస్తున్నాయి. చూశారు కదా, అంటే బ్లాక్గా ఉన్నదంతా తుప్పు అనమాట. సో నేను ఉండటమే అలా అనుకున్నాను. చూశారు కదా ఎంత పొరపాటు జరుగుతుందో. సో క్లీనింగ్ చేసే వాళ్ళల్లో కూడా చాలా రకాలు ఉంటారనమాట. అంటే పైన క్లీనింగ్ చేసేసి అయిపోయిందని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు. సో ఇతను మాత్రం అలా కాదు, చాలా సిన్సియర్గా ఉన్నాడండి, అసలు మామూలుగా కాదు. అసలు మనకు తెలియనివన్నీ కూడా చెప్తున్నాడు. అతను ఏసీ క్లీన్ చేస్తున్నంతసేపు కూడా ఏసీ గురించి, అందులో ఉండే బెనిఫిట్స్, అలాగే రిపేర్స్ అన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు. సో నేను రికార్డ్ చేశాను కానీ ఆ వాయిస్ అంతా పడింది. నేను యాస్టీస్గా అలానే వీడియో పెడదాం అనుకున్నాను వాయిస్తో సహా, కానీ వీడియో లెంత్ అయిపోద్ది, 1 అవర్కి ఎక్కువే పట్టింది కదా క్లీనింగ్. సో ఇదంతా ఎందుకని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మొత్తం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత అదంతా ఆరాలి అంటే ఏదో చెప్పాడండి, బాలియర్ ఏదో ఉంది, దాంతో మొత్తం కూడా గాలిలాగా కొట్టాడు, బాగా వేడి గాలి వస్తుంది అనమాట. గ్వాలియర్ ఏదో చెప్పాడు, అది మొత్తం తడిగా ఉన్నది ఆరిపోయింది, ఫాస్ట్గా ఆరిపోయింది. అప్పుడు మనం ఇంకా పైన ఉన్న డోమ్స్ ఇలా ఆల్రెడీ కడిగారు కదా, దాన్ని క్లాత్తో తుడిచేసుకొని ఎక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఏసీ ఆన్ చేసి కూడా చూపిస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఆన్ చేసుకొని ఏదైనా మిస్టేక్ జరిగితే ఇబ్బంది పడతాం కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే ఎలా వస్తుంది గాలి అనేది చెక్ చేస్తున్నాడు అనమాట. సో నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.